హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ స్వర్ణహాని. శబ్దం ఆది పినిశెట్టి గారు నటించిన శబ్దం సినిమా రివ్యూ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ జస్టిఫికేషన్ దగ్గరికి వెళ్దామండి. శబ్దం ఒక రకంగా చెప్పాలంటే సినిమా కథకి శబ్దం అనే టైటిల్ 100% యాప్ట్ అయిందనే చెప్పచ్చు. మీకు గుర్తుందా, ఆ టైంలో వైశాలి అనే సినిమాను కేవలం వాటర్ త్రూనే ఒక హర్రర్ ఎట్లా చూపించారు, అంత భయపడ్డది. కానీ చాలా అది సీట్ ఎడ్జింగ్ సినిమా వైశాలి సినిమా. ఇక్కడ శబ్దాన్ని వాళ్ళు ఒక రకంగా చెప్పండి మెయిన్ రోల్గా తీసుకున్నారు. శబ్దమే హీరో అనుకుందాం. సో అట్లా తీశారు. ఆద్యాంతం టైటిల్ జస్టిఫికేషన్ అయితే మాత్రం ఈ సినిమా కథకి ఇచ్చారనేది అనుకోవచ్చు. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ గురించి ఎలా ఉండిపోతుందో మనం మాట్లాడుకోవచ్చు, కానీ యాక్టింగ్ గురించి మనం మాట్లాడలేం. ఎందుకంటే ఆయన చాలా మంచి ఆర్టిస్టు. ఆయనకి ఇచ్చిన కథను 200% ఆయన చాలా బాగా చేశారు. బట్ దీంట్లో మాత్రం మనం పారానార్మల్ ఇన్వెస్టిగేటర్గా ఆది పినిశెట్టి గారు కనిపిస్తారు. ఇంకా కథ విషయానికి వస్తే స్టార్టింగ్లోనే ఒక ముగ్గురు మెడికల్ స్టూడెంట్స్ చనిపోతారు. వాళ్ళు ఎందుకు చనిపోయారు, అసలు ఆ కాలేజ్కి ఈ స్టూడెంట్స్ చనిపోవడానికి సంబంధం ఏంటి, అండ్ కాస్త అలా కథ వెళుతూ ఉన్నప్పుడు చనిపోయింది మనకి కనిపించేది ముగ్గురే, కానీ ఇంకా చాలా ఆత్మలు ఉన్నాయి. 42 మంది ఇందులో ఆత్మలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఆ 42 ఆత్మలే ఈ ముగ్గురు మెడికోలను చంపేశారా, ఆ ఆత్మలకి ఈ మెడికోలకి సంబంధం ఏంటి, ఇది సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా కింగ్స్లీ గారు మనకు తెలుసు, తమిళ ఆర్టిస్ట్ అయిన మంచి కమెడియన్. ఓ సినిమా ఆద్యాంతము అంటే ఆది పినిశెట్టి గారితో పాటునే త్రూఅవుట్ క్యారెక్టర్ చేశారు. సూపర్ కామెడీ పండించారు. బట్ అక్కడక్కడ కాస్త డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి. బట్ ఆ మాత్రం కథకి లేకపోతే బాగోదు అనుకున్నారేమో మనకు తెలియదు, కానీ కాస్త డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఉన్నాయి సినిమాలో. అండ్ ఆది పినిశెట్టి గారు ఈ క్యారెక్టర్ మనం చూసినప్పుడు, అప్పట్లో చంద్రముఖి సినిమా చూసినప్పుడు దెయ్యం ఎవరు పట్టుకోవడానికి మనం రజనీకాంత్ గారిని ఎట్లా ఒక ఇన్వెస్టిగేటర్ గాను అలా చూసాము. ఇందులో మనం ఆది పినిశెట్టి గారిని కూడా అలా చూడొచ్చు. తనకిచ్చిన క్యారెక్టర్లో మాత్రం ఒక ఇన్వెస్టిగేటర్గానే చాలా బాగా ఆయన యాప్ట్ అయ్యారని చెప్పచ్చు. అండ్ హీరోయిన్గా చేసిన లక్ష్మీ మీనన్ గారు ఒక నార్మల్ మెడికల్ స్టూడెంట్గా తన క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు. కానీ ఒకవేళ తనలో కూడా ఈ గోస్ట్ ఉందా, ఒకవేళ లేకపోతే అప్పుడప్పుడు గోస్ట్ ఈమెతో కూడా టచ్ చేసి వెళతారా, అలా ఉండి 1-2 సీన్లలో మాత్రము ఆమె అంత బాగా చేసినట్టయితే నాకు అనిపించలేదు. నాకు కంపారిజన్ ఎక్కడికి వెళ్ళానంటే గంగా సినిమాలో తాప్సీ గారి దగ్గరికి వెళ్ళాను. సో అప్పుడప్పుడు ఆమె కాస్త ఆత్మతనలోకి వచ్చినప్పుడు ఏదన్నా కొంచెం గోస్ట్ లాగా బిహేవ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు తాప్సీ గారు చాలా చాలా అంటే చాలా 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 బాగా చేశారు. బట్ నేను ఎందుకు నాకు లక్ష్మీ మీనన్ గారు అంత బాగా చేసినట్టుగా పెద్దగా నాకు అనిపించలేదు. ఓకే. అండ్ ఇది తమిళ సినిమా కాబట్టి చాలామంది కదా, ఆల్మోస్ట్ అందరూ తమిళ ఆర్టిస్టులే ఉన్నారు. మనకి డబ్బింగ్ అన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా అసలు దెయ్యాలు ఉన్నాయా, ఈ దెయ్యాలే ఈ మెడికో స్టూడెంట్స్ని చంపేస్తున్నాయా, లేకపోతే ఇంకేదైనా దీంట్లోనే సస్పెన్స్ ఉందా, సీక్రెట్ ఉందా, ఇలా నడిపించడంలో అండ్ కింగ్స్లీ గారి కామెడీతో ఫస్ట్ హాఫ్ అంతా నడిపించేశారు. బట్ మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి 42 ఆత్మలు అయితే ఈ సరౌండింగ్స్లో ఉన్నాయనేది ఒక క్లారిటీ ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత మనం చూసినట్లయితే ఆది గారికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అండ్ అసలు లక్ష్మీ మీనన్ గారికి ఈ కథతో సంబంధం ఏంటి అనేది ఇంకొక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారు అనే దానికి సంబంధించిన రివీలింగ్ ఉంటుంది. ఇట్లా కథంతా పోతున్నప్పుడు మనకి ఒక 2 క్యారెక్టర్లు ఇందులో ఎంట్రీ ఇస్తాయి. ఒకటి సిమ్రన్ గారు, ఇంకొకరు లైలా గారు. సిమ్రన్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ లైలా గారి క్యారెక్టర్ కూడా. ఇంకా యాక్టింగ్ పరానికి వస్తే ఈ సినిమా అంతటిలోకి నాకు నచ్చింది లైలా గారి పర్ఫార్మెన్స్ అండి. ఎంత బాగా చేశారు అంటే ఈ అసలు సిమ్రన్ గారి క్యారెక్టర్ ఏంటి, లైలా గారి క్యారెక్టర్ ఏంటో నేను చెప్పేస్తే రివీల్ అయిపోతుంది. కాబట్టి నేను అసలు క్యారెక్టర్లు ఏంటో కూడా నేను చెప్పను. బట్ ఆ క్యారెక్టర్లో వాళ్ళు నటించిన తీరు మాత్రం అత్యద్భుతం అండి.
సిమ్రన్ గారి పరిధి మేరకు ఆమె అత్యద్భుతంగా చేశారు. అండ్ నాకైతే చాలా 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 బాగా చేసింది మాత్రం లైలా గారి క్యారెక్టరే. అంటే ఒక డిఫరెంట్ జోనర్ని లైలా గారు మనకి పరిచయం చేశారు. ఇలాంటి క్యారెక్టర్లో కూడా లైలా గారు ఇంత బాగా చేయగలరా, అది అత్యద్భుతంగా చేశారు. అది సాఫ్ట్ కార్నరా, కాకపోతే కాస్త ఆరోగెంటా, లేకపోతే ఇంకొకట అనేది మాత్రం మీరు తెర మీద చూడాల్సిందే. అత్యద్భుతంగా చేశారు లైలా గారు. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో అంటే ఇటువంటి సినిమాలకి ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. అంటే అతికుల బొంతలాగా ఏదో 4 పాటలు తీసుకొచ్చేయడం, అతికించడం, ఒక హీరో హీరోయిన్ ఉంది కాబట్టి ఒక డ్యూయేట్ చేయడం, ఇలాంటివి ఏమీ లేవు. కంప్లీట్గా బీజిఎంతోనే సినిమా అంతా త్రూ అవుట్ నడుస్తుంది. ఒకటి మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక పాట అయితే వెళ్తుంది. అది ఆ కథకి ఆ సాంగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అదే చెప్తున్నాను కదా, హీరో హీరోయిన్లు ఉన్నారు కాబట్టి డ్యూయేట్ లాంటివి ఏమీ ఉండవు. కథానుగుణంగానే ఒక సాంగ్ కూడా నడుస్తుంది. అండ్ బీజిఎం అయితే తమన్ గారు, దట్టు టైటిల్ కూడా సౌండ్, శబ్దం కాబట్టి చితకేసేశారు తమన్ గారు. నిజంగానే ఆ సౌండ్స్ ప్రతి ఒక్కటి కూడా మనం ఒక రకంగా చెప్పండి ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఒక టీ కప్ కింద పడిపోయింది అనుకోండి, ఆ సౌండ్ చాలా క్లియర్గా అనిపించింది. ఒక టీ కప్ నుంచి ఒక స్పూన్తో మనం కలుపుతున్నాం అనుకోండి, ఆ సౌండ్ చాలా బాగుంది. అది ఎక్కడా మిస్ చేయలేదు. సూపర్ అంటే సూపర్ అనే చెప్పచ్చు. అండ్ ఇది హారరా లేకపోతే థ్రిల్లరా అని అంటే కంప్లీట్గా ఇది హారర్ మూవీ అయితే కాదు, కాస్త సస్పెన్స్ థ్రిల్లర్ అనే అనుకోవచ్చు. సైన్స్ ఫిక్షన్ మూవీ అనొచ్చు దీన్ని. చాలామంది ఇది హారర్ అంటున్నారు కానీ హారర్ కాదు. కానీ అక్కడక్కడైతే మనం భయపడతాము, ఒక 2-3 సీన్లు అయితే భయపడ్డాయి. కానీ కంప్లీట్ హారర్ మూవీ అయితే ఇది కాదు, ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. ఆద్యాంతం ఆ సినిమా అంతా కూడా శబ్దానికి తగ్గట్టుగానే వెళ్ళిపోయింది. ఓవరాల్గా అయితే శబ్దానికి తగ్గట్టుగానే మూవీ అంతా వెళ్ళిపోయింది. బాగుంది సినిమా, మన 1 టైం వాచబుల్ మూవీ ఇది. అండ్ అసలు అంటే ఇంతకు మించి మనం కథలో ముందుకు వెళ్ళలేం. శబ్దం అనేది ఆ సౌండ్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి చూస్తేనే ఎక్స్పీరియన్స్ చేస్తాము. అంత సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అని నేను చెప్పలేను, అలా అని చెప్పి బాగాలేదని కూడా నేను బాగుంది సినిమా. ఖచ్చితంగా ఆది పినిశెట్టి గారి దగ్గర నుంచి ఒక మంచి సినిమా వచ్చిందని అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో థియేటర్లోకి వెళ్ళి చూడదగ్గ సినిమాలు ఏమీ లేవు అని అనుకుంటున్నారు, కానీ శబ్దాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మనం చూడొచ్చు. బాగుంది. అండ్ ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ. ఎటువంటి ఇలాగంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా వెళ్ళి సినిమా చూస్తే మనం ఓవరాల్గా దీని అయితే ఎంజాయ్ చేస్తాం. సో 1 టైం వాచబుల్ మూవీ. ఎవరికైనా పాసిబిలిటీస్ ఉంటే వెళ్ళి మూవీ చూడండి.